అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్. ముందుగా ఈ సివిఆర్ ఓం ఛానల్ వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందన వందనాలు సమర్పించుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఒక ముఖ్యమైన అంశంతో నేను మీ దగ్గరికి వస్తున్నాను. అసలు ధర్మం అంటే ఏమిటి? ఈ పాయింట్ను ఇవాళ మనం కొద్దిగా చెప్పుకుందాం. ఈ ధర్మం అన్నటువంటిది అనేక రూపాలలో ఉంటుంది. ఒకటి వ్యక్తి ధర్మం. వ్యక్తి ధర్మం అంటే ఏమిటి? నేను నా పిల్లలతో ఎలా ప్రవర్తించాలి, నేను నా తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలి, నేను నా చోటి సమాజంతో ఎట్లా ప్రవర్తించాలి, నా పై అధికారులతో ఎట్లా ప్రవర్తించాలి, దీన్ని వ్యక్తి ధర్మం అంటారు. రెండవది రాజధర్మం. రాజధర్మం అంటే ఏమిటండి? పాలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో అంటే పాలకులు, వాళ్ళకు ఒక ధర్మం ఉంటుంది. వాళ్ళు ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకోవాలి. దీన్ని రాజధర్మం అంటారు. అలాగే స్త్రీలకు ఒక ధర్మం ఉంటుంది, గృహిణులకు ఒక ధర్మం ఉంటుంది. అవునా? ఇట్లాగా ఈ ధర్మం అన్నటువంటిది వ్యక్తులకి, రకరకాలైనటువంటి వ్యక్తులకి వాళ్ళ వాళ్ళ యొక్క ధర్మం ధారయతే ప్రజా యతో ధర్మ తతో జయ ధర్మో రక్షతి రక్షతి. ఇవన్నీ మీకు తెలిసినవే, కొత్తగా చెప్పటం లేదు. మీరు రోజు వింటూ ఉన్నారు ఈ మాటలన్నీ కూడా. ధర్మో రక్షతి రక్షిత. ఈ ధర్మం మనకి దేని వల్ల తెలుస్తుంది అంటే శాస్త్రముల వల్ల తెలుస్తుంది. ఈ శాస్త్రములకు ఆధారం ఏమిటి అంటే వేదము, ఋగ్ యజు సామ అధర్వణములు. ఈ 4 వేదముల్లో కూడా మనకు ధర్మం చెప్పబడ్డది. అలాగే మనకు ప్రాచీన కాలంలో స్మృతి గ్రంథాలు అని ఉండేవి. ఈ స్మృతి గ్రంథాలలో ధర్మం ఎలా చేయాలో చెప్పబడి ఉన్నది. ఒక్కొక్కప్పుడు ధర్మం కొంచెం కఠినంగా కూడా ఉండవచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి హత్య చేశాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, హత్య చేసిన వాడికి జడ్జి గారు ఏం చేస్తాడండి? శిక్ష విధిస్తాడు. శిక్ష విధిస్తే ఆ జడ్జి పాపం చేసినట్ట, పుణ్యం చేసినట్ల? ఆలోచించండి. ఆ పాపం జడ్జికి అంటదు. ఎందుకని? అతడు జడ్జి తన ధర్మాన్ని తాను చేశాడు. ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ జ్యుడిషియరీ టు ప్రొటెక్ట్ ద సొసైటీ అండ్ పనిష్ ది కల్ప్రిట్. ఎవడైతే దొంగ ఉన్నాడో వాడికి శిక్ష వేయాలి. కాబట్టి ధర్మం అనేది ఒక్కొక్కప్పుడు కొంచెం కఠినంగా కూడా ఉంటుంది. కాబట్టి ధర్మాన్ని జాగ్రత్తగా పోషించాలి అంటే మనకు ధర్మశాస్త్రం తెలిసి ఉండాలి. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే ధర్మం అంటే ఏమిటో తెలియదు, ధర్మశాస్త్రానికి అనుగుణమైనటువంటి జీవన విధానం కూడా లేదు. అసలు వేదములంటే తెలియదండి. ఋగ్వేదంలో ఎన్ని మంత్రాలు ఉన్నాయి అని ఒక పండితుడిని పిలిచి అడగండి. పండితుడి ఎన్ని మంత్రాలు ఉన్నాయి చెప్పమానండి. 10,000. ఋగ్వేదంలో ఎన్ని మంత్రాలు ఉన్నాయి? 10,522 మంత్రాలు ఉన్నాయని నాకు ఎవరో చెప్పారు. నాకు కూడా సరిగ్గా తెలియదు. ఎందుకంటే అన్ని మంత్రాలు 10,522 మంత్రాలు నేను కూడా చదువుకోలేదు. మీకు నిజం చెప్తాను, అబద్ధం చెప్పకూడదు. అవునా? ఏ వేదంలో ఎన్ని మంత్రాలు ఉన్నాయో కూడా మనకు తెలియదు. కనీసం ఒక్క మంత్రం కూడా నోటికొచ్చా? ఈ తరం వాళ్ళకి రాదు. ఎందుకు? నేర్చుకోవాలన్న కోరిక లేదు. కాబట్టి వేదం అనేది ధర్మానికి మూలము. వేదం అన్నటువంటిది సమస్త ధర్మములకు మూలమైనటువంటి వేదో అఖిల ధర్మ మూలం. కాబట్టి దయచేసి మనం ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది పీపుల్ యాజ్ వెల్ యాజ్ ది పాలకులు, అంటే మన యొక్క ఈ సొసైటీని పరిపాలించేటటువంటి పాలకులు అంటే ప్రభుత్వం, గవర్నమెంట్. ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది రూలర్స్. ఏమిటి? టు ప్రొటెక్ట్ అవర్ వేదాస్. వేదాలని జాగ్రత్తగా ప్రతి దేవాలయాల్లోనూ, కనీసం ఇళ్లలో కాకపోతే దేవాలయాల్లో అన్నా కూడా ఒక వేద పాఠశాల పెట్టి వాటిని ప్రొటెక్ట్ చేయిస్తే ఈ ధర్మం అంటే ఏమిటో వాళ్ళకి కొంచెం తెలుస్తుంది పిల్లలకి. పూర్వకాలంలో ప్రతి ఇంట్లోనూ కూడా నేర్పుతూ ఉండేవాళ్ళు. ఇవాళ ఆ సంప్రదాయం నశించిపోయింది. ఈ నశించిపోయినటువంటి కారణం చేత ఏం జరిగిందంటే పిల్లలకి ధర్మం అంటే ఏమిటో తెలియదు. తండ్రి పిల్లల ఏడాల ఎలా ప్రవర్తించాలి, పిల్లలు తండ్రి ఏడాల ఎలా ప్రవర్తించాలి, భార్య ఏడాల భర్త, భర్త ఏడాల భార్య. ఈ ధర్మం తెలియకపోవడం వల్ల సమాజంలో అవ్యవస్థ వచ్చిందండి. సమాజంలో ఇప్పుడు మనం అవ్యవస్థ చూస్తున్నాం కదా. అవ్యవస్థ అంటే ఏమిటి? డిజార్డర్. ఈ డిజార్డర్ కారణం ఏమిటంటే ధర్మము యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోకపోవడం. అందువల్ల మనం నీకు నేను సవినయంగా చేసే విజ్ఞప్తి ఏమిటంటే
అందరికీ కూడా ధర్మం అంటే ఏమిటో తెలపండి. ధర్మం అంటే అదేదో రిలిజియన్ ఏంటి అనుకుంటారు. రిలిజియన్ మంచిదే, కానీ రిలిజియన్ అంటే ఒక దేవతా పూజ. ధర్మం అనేది దేవతా పూజ మాత్రమే కాదు. ధర్మం ధారయతే ప్రజ, ఈ ప్రజలందరినీ కలిపిగట్టి ఉంచేటటువంటి దాన్ని, ఆ అనుబంధమైనటువంటి ఒక సిమెంటింగ్ ఫ్యాక్టర్, దాన్ని ధర్మ అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. ఈ ధర్మం అనేవాడు సరిగ్గా ధర్మాన్ని కనుక బాగా ఆచరించినట్లయితే అతడు ఈ సమాజంలో ఇన్ని కులాలు ఉన్నాయి కదా, భారతీయ సమాజంలో ఇప్పుడు 140 కోట్ల మంది ఇంకా పైన ప్రజలు ఉన్నారు. ఇట్స్ ఎ బిగ్ సొసైటీ. వీళ్ళందరినీ సమానంగా భావించగలిగినటువంటి ఒక మనస్తత్వం మనకు ధర్మం అనేది ఇవ్వగలుగుతుంది. ఇది ఎలా లభిస్తుంది అంటే వేదశాస్త్రముల యొక్క అర్థము, వాటి యొక్క సారాంశం తెలుసుకున్నప్పుడు, వాటిని అధ్యయనం చేసినప్పుడు, పాఠనముల్లో వేదం ఉన్నప్పుడు మనకి తెలుస్తుంది. ఒకవేళ అయ్యా మేము రోజు అలా ధర్మం చదువుకునే అవకాశం మాకు లేదంటే చదువుకున్న పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి, లేదా ఇలాంటి కార్యక్రమాల్ని వీక్షించండి. అరే అది నీకు ధర్మం కాదురా అంటారు. ఎవడన్నా కొంచెం తప్పు చేశాడు అనుకోండి, అది నీకు ధర్మం కాదురా అని అంటారు. అవునా? కాబట్టి ధర్మం అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ధర్మం మూలమైనటువంటిది. అసలు ఈ సృష్టికి ఒక ధర్మం ఉన్నది, ఋతువులకు ఒక ధర్మం ఉంది. ఆ ధర్మం ఒక్క విషయం చెప్తానండి, సూర్యుడికి ఒక ధర్మం ఉంది. అవునా? ఏమిటా ధర్మం? మీరు ఒక 10 నిమిషాలు ఆలస్యంగా నిద్ర లేచినా ఏమీ ప్రమాదం లేదు. సూర్యుడు ఒక 1 మినిట్ ఆలస్యంగా నిద్ర లేచాడు అనుకోండి, సృష్టి మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది కదా. టైం ప్రకారం పంక్చువల్గా, డిసిప్లిన్డ్గా సూర్యుడు అలా రావాల్సిందే, అలా అస్తమించవలసిందే. కాబట్టి సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి, ప్రకృతులకి, ఋతువులకు అన్నిటికీ వాటి ధర్మాలవి నిర్వహిస్తున్నప్పుడు మానవులు కూడా తమ ధర్మాన్ని తాము నిర్వహించాలి అన్నటువంటిది ఈనాడు ఈ ఛానల్ ద్వారా నేను మన తెలుగు వారందరికీ కూడా అందిస్తున్నటువంటి ఒక శుభ సందేశం. నమస్కారం.